మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నీ కొందనాలు. జీవాధిపతి నీ స్తోత్రాలు. అన్నిటికంటే మించింది మరొకటి లేదు, నీ రక్తము మాత్రమే. ఈ రక్తము ద్వారా ఇంటి మీద ఉన్న ఎలాంటి దోషాలు ఉన్నా దూరపరచండి. నీ విడుదల కొన్ని లోకాశలు అలా చేస్తున్నది ఇలా చేస్తున్నది అన్నప్పుడు వారు నేను ఇంటి విషయం మనకు ఏది లేదు కలది లేదా అన్నటువంటి కొరత వారి హృదయంలో ఉన్నప్పుడు బాధపడుతుంది. కాబట్టి ఇది ఏమైనా సమస్తం ఈ రక్తమునైనా నివారణ చేస్తుంది. చేసిన విషయంలో తప్పులు క్షమించండి. ఈ అభిషేకం తినకండి. అక్కడనైనా వేయబడినటువంటి రాయి మూలకు తలరాయి. మీరు అన్నారు, అయా నేనే క్రీస్తు బండవై ఉన్నావు, బండ మీద కట్టబడిన ఇల్లు ఏ గాలి ఎలాంటి వరద ఎలాంటి అయా సుడిగాలు వచ్చిన వరద వచ్చినది పడిపోదు అన్నావు. వారికి దాని సాదృశ్యం ఇంట్లో విషయంలో శోధనలు, బాధలు, బలహీనతలు, అస్వస్థ, అనారోగ్యాలు, మానసికమైన ఒత్తిళ్లు అవేమి వచ్చినా నీ నామలో దూరపరిచి సంతో సమాధానంతో నీకు కనుక ఇసుకలో కట్టబడిన ఇల్లు అయితే అది నైనిదిగా వస్తుంది, ఏమి తుఫాను వస్తుంది, పడిపోతున్నట్టున్నావు. ఇసుకలో కట్టబడిన ఇల్లుగా కాకుండా ప్రభా నీ నామంలో మరినైనా బండ మీద కట్టబడిన ఇల్లుగా మీరు చేసి మీ అభిషేకంతో నింపండి. ఇప్పుడు నీళ్లు కుమ్మరిస్తున్నాం. నీరు లేకుండా ఏ పని కాదునైనా ఎన్ని మెటీరియల్ ఎన్ని నా తండ్రి కట్టుబడికి ఎన్ని వస్తువులున్నా నీళ్ళుంటేనే అన్నిటినీ సమాధానపరుస్తుంది, అన్నిటినైనా కలుపుతుంది, అన్నిటికీనైనా అదే ఆధారమై ఉన్నది. నీరు సమృద్ధిగా ఎండిన ఎడారిలో నీరు పంపిన దేవుడు ఆ నీళ్లు కుమ్మరించబడిన రీతిగా అనేకమైన దీవులతో ఇల్లు కుమ్మరించబడిన